ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఉద్యోగరీత్యా కూడా బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక విదేశీ ప్రయాణాలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో నూతన అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. రుణ ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. విద్యా సంబంధిత విఘ్నాలని అధిగమించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలని కూడా అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కర్కాటక రాశి వారికి ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఇతరులచే ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపకరిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత సాధించలేకపోతారు. వ్యాపారపరమైనటువంటి నూతన ప్రక్రియలు పనికిరావు. గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలు క్రమంగా సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక గృహ సంబంధిత కార్యాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ పరిస్థితుల్లో మంచి మార్పులు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక ఖర్చులు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార సంబంధిత నూతన ప్రక్రియలు పనికిరావు. గృహ సంబంధిత విషయాల్లో చిరు విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. స్పెక్యులేషన్ పనికిరాదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా
విజయాన్ని తెచ్చిపెడుతుంది, రక్షిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. నూతన ఒప్పందాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కొంతవరకు మేలును చేస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. మానసిక ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత మీ సొంతమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, విజయాలను తెచ్చిపెడుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విదేశీ లావాదేవీలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీల్లో ప్రతికూలత ఎదురవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. వ్యవహారికంగా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని మాత్రం అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రాముఖ్యతని సంతరించుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు సమసిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి.